ఎక్కడికి వెళ్ళారు? హాయ్ అండి. హైదరాబాద్కి వెళ్ళిన వీడియోల్లో ఇది లాస్ట్ వీడియో అనమాట. అట్లా భరించేసేయండి. ఎందుకంటే ఇవి కొంచెం పాత వీడియోలు కదా, సో అందుకని ఆ డైలాగ్ అయితే అన్నాను. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అనమాట, నైట్ ట్రైన్ ఉంది. సో తినేసి బయలుదేరదామని అనుకుంటున్నాము. ఇంకా మేము ఈడే వంటలు అవి ప్రిపేర్ చేసేసి ఇక్కడే తినేద్దాము, బయట తినకుండా అని చెప్పి అనుకుంటున్నాము. అంటే మా బాబాయ్ డిష్ అనమాట. మా బాబాయ్ డిష్‌ని ఏదైనా సరే గౌరవిస్తాం అనమాట. బాబాయ్ అంటే మా నాన్న ఫస్ట్ తమ్ముడు అనమాట. ఆర్ఎంపీ డాక్టరు. మా నాన్న, మా చిన్న బాబాయ్ ఇద్దరు వ్యవసాయం చేస్తారు. ఈయన మాత్రం ఫస్ట్ నుంచి బయటకొచ్చేసాడనమాట. గూడూరు, ఇప్పుడు ఫైనల్‌గా హైదరాబాద్‌కొచ్చేసాడనుకోండి. మా చెల్లెలొచ్చి సాఫ్ట్‌వేర్ అనమాట. ఇంకో చెల్లెలొచ్చేసి ఆమె కూడా జాబేననమాట. ఇప్పుడు టమాటా రసం అయితే చేస్తా ఉంది మా పిన్నమ్మ. కర్రీస్ అయితే సూపర్‌గా చేసింది. ఇక్కడ 4 రోజులు ఉన్నాను కదా, 4 రోజులు మా పిన్నమ్మ చేసిన కర్రీస్ అయితే బాగా నచ్చాయి నాకైతే. పిన్నమ్మ ఏందో టమాటా రసం వెరైటీగా చేస్తుంది. మామూలుగా టమాటాని, పచ్చి టమాటాని మనం చింతపండులో పిసికేస్తాం కదా, బట్ తిరగబాతలోనే కొంచెం వేయించిందనమాట. పచ్చివాసన లేకుండా ఉంటదంట. బాగుంటాయి అని చెప్పింది. ఆమె చెప్పినట్టే చాలా టేస్ట్‌గా ఉన్నాయి. నేను పెట్టేదానికన్నా పిన్నమ్మ పెట్టిన రసం అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడొచ్చేసి మా అక్క కొబ్బరి పచ్చడైతే చేస్తదంట. ఇంకా కొబ్బరినే తీస్తా ఉంది. చాలా మందయితే ఉన్నాం కదా, అస్సలు ఖాళీ లేదనమాట. ఎవరి నోరు లొడ లొడ మాట్లాడుతూనే ఉంది. నేను చాలా తక్కువ మాట్లాడతాను. మా వదినైతే లొట లొట మాట్లాడుతూనే ఉంటదనమాట. మా అక్క కూడా మాట్లాడుతూనే ఉంటది. ఇంకా ఈమొచ్చేసి మా మేనత్త కూతురనమాట. మా నాన్న చెల్లి వాళ్ళ కూతురు. ఇంకా ఆవిడది కూడా మా అక్క వాళ్ళ విలేజేననమాట. మేము ట్రైన్‌కొచ్చేటప్పుడు మా అక్క వాళ్ళేమంటే వాళ్ళ విలేజ్ నుంచొచ్చారు. మేమేమంటే మా విలేజ్ నుంచొచ్చి గూడూరులో కలుసుకున్నాము. గూడూరులో కలుసుకొని ఇంకా హైదరాబాద్‌లో అయితే దిగామనమాట. ఇంక ఈ అక్కొచ్చేసి ఇప్పుడు మా ముగ్గురిలోకి ఈ అక్క కదా పెద్ద. సో, అక్క అన్నీ చెప్తా ఉందనమాట. అటు చేయండి, ఇటు చేయండి అని చెప్పి. మా అన్నకి పచ్చళ్ళంటే తెగ ఇష్టము. సో, పచ్చడైతే చేయమన్నాడనమాట. ఇంకా మా అక్కే చేస్తుంది కొబ్బరి పచ్చడి. ఇంకో అక్కొచ్చేసి అన్నం వండుతా ఉంది. ఇంక నేనేం చేస్తున్నానా వీడియో తీస్తా ఉన్నాను. మా అక్క వాళ్ళు ఉంటే చాలు నేనసల పనే చేయను. అంటే వాళ్ళు చేయని ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళు చేస్తానే ఉంటారనమాట నిరంతరం. నేనింకా వీడియో తీస్తా ఉన్నాను. ఇంత పెద్ద దబర్లో ఎందుకు వండుతున్నామంటే 13 మందికి ఇంత దబర కావాలి కదా, సో అందుకనే పెద్ద దబర్లోనే ఒకేసారి వండేస్తా ఉన్నారు. కానీ ఉంచేదానికి ఇంత పెద్ద దబర తీసుకుంటే చాలా కష్టపడాల్సొస్తుంది. అంటే ఇబ్బంది పడతాము. గింజ మీదకొస్తా అట్లా. అదే చిన్నదిగాననుకోండి దబర, వంచడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ మేమే అని పిలుచుకుంటూ ఉంటాం గదా, అది ఆపు అని జెప్పి అనుకుంటా ఉన్నాము. మా అక్క అయితే అదేం ఆపలేము. మనది పక్కా నెల్లూరు. ఎక్కడ పోయినా చేంజే అవ్వదనమాట అని జెప్పి అంటా ఉంది.
కర్రీ చేసిన వెంటనే అందులో అన్నం వేసి బాగా కలిపి ఇలా అందరికి పెడతా ఉంటది. ఆమె ఇది అంటా ఉంటది. అంటే ఇది అన్నం తినేసి మళ్ళీ ఇంకోసారి అన్నం తినము అని కాదు. జస్ట్ శాంపుల్ అనమాట. తలా ఒక ముద్ద తింటూ ఉంటాము. అది తినేసాక మా చెల్లి టీ ఆర్డర్ అయితే పెట్టింది. కేసరబాత్ టీ అంట. ఏందో నోరు కూడా సరిగ్గా తిరగట్లేదు. మనం మామూలుగా టీలు, కాఫీలు, పాలు అలాంటివి తాగము. బట్ ఇది బయట నుంచి వచ్చింది కదా! తాగాలనే ఇంట్రెస్ట్ అయితే ఉందనమాట. సో, తాగుదామనే అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ గూడూరులో ట్రైన్ అయితే దిగేసాము అందరము. ఇంకా ఎవరి విలేజ్ వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా! సో, ఇంకా టిఫిన్ చేసి బయలుదేరుదామని 11 అయితే అయిందనమాట టైము. బాగా ఆకలేస్తుంది దాని నుంచి. ఇంకా ట్రైన్ ఆగదు కదా ఎక్కడ. అండ్ ఎవరు కూడా ఏమీ అమ్మలేదు. ఇంకా గూడూరుకొచ్చే తిందామని ఫిక్స్ అయ్యాము. ఇంకా ఎప్పుడైనా సరే గూడూరులో టిఫిన్ చేయాలి అంటే వెంకటరమణకే వెళ్తాము. ఇక్కడ ఇడ్లీ సాంబార్ సూపర్‌గా ఉంటదనమాట. టిఫిన్ తినేసిన వెంటనే ఆటో అయితే రెడీగా ఉందనమాట. వాళ్ళ విలేజ్ వేరు, మా విలేజ్ వేరు కాబట్టి మేమైతే వెంటనే వెళ్ళిపోతున్నాము. వాళ్ళకి ఎంచో పట్టుద్దో ఏమో! మాకు దగ్గరనమాట గూడూరు. మా అక్క వాళ్ళకి దూరము. మా అక్క వాళ్ళకి వెంకటగిరి దగ్గర, మాకేమో గూడూరు దగ్గర. ఇంకింటికైతే వచ్చేసాము. ఇప్పుడు మ్యాగీ చేసింది బీభత్సం. ఇట్లా చేస్తదా అనుకోలేదు. మేము వెళ్ళినప్పటి నుంచి సరిగానే అన్నం తినలేదంట. ఇక మేము ఎక్కడ ఉంటుంటామో అక్కడికెళ్ళి పదే పదే చూస్తా ఉండేదంట. Maggie! Maggie!
ఎక్కడికి వెళ్ళారు సరే చాలు వచ్చే ఇలా గమనం ఇంకా కలిసిపోతావు బాగా కదా మ్యాగీ మ్యాగీ అమ్మా అల్లాడుతుంది కదా ఇలా మరే పువ్వే తినలా తగ్గిపోయింది మాగి ఇంత దిగులు పెట్టుకుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అశోక్ ఉన్నాడు కదా, పర్లేదు బాగానే ఉంటుంది అనుకున్నాను. బట్ అలా ఏం కాదనమాట. అశోక్ పెడితే కొద్దిగానే తినిందంట. సరే నేను వచ్చి రాకతాలకే ఇంక అన్నం అయితే పెట్టాను. బాగా తిన్నది. ఇంకా 20 మినిట్స్ వరకు నాన్ స్టాప్గా ఈ విధంగానే అరుస్తూనే ఉంది. బట్ నేను వీడియో ఆన్స్టాప్ తీయలేదు. కొద్దిసేపు వరకే తీసాను. 1 డేకి అట్లా అయితే ఇవంతా అయితే అరుచుండదు. బట్ 4 డేస్ అయింది కదా, సో అంత ఫీల్ అయింది కాబట్టి ఇది ఆ వంతనైతే అరిసిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.